ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు కనీస వసతులు కానీ ఏమీ లేవని, ప్రభుత్వం మారిన తర్వాత కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదురే లేడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మాటలు చెప్పడమే తప్ప చేతుల్లో ఏ విధమైన పరిష్కారం లేదని, మామూలు పట్టించుకునే నాదుడు లేడని, త్రాగడానికి నీరు లేదు, ఆ కాలనీ నుండి బయటకు రావడానికి ఒక బ్రిడ్జ్ కావాలని, పూర్తి రోడ్డు కావాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అక్కడ భారత కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంజిబాబు మాట్లాడారు. గతంలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా, రోడ్డు సౌకర్యం లేదు, అలాగే తాగడానికి నీళ్లు లేకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని, వాళ్ళకి రక్షణ కలిగించడానికి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని, గొల్లప్రోలు నగరంలోకి రావడానికి రోడ్డు కూడా లేదని, పంట పొలాల్లోని దాటుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చాలా ఇబ్బంది పడుతున్నామని, ప్రజల కష్టాలు పట్టించుకునే నాదుడే లేరని, నాయకుడు కూడా లేకుండా పోయారని, ఈ నియోజకవర్గం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమని, ఇక్కడి వారి సమస్యలు పరిష్కరించలేదని, తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారని అన్నారు. అంతలోకి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి పేపర్ అంటే ఎక్కడ ఉన్నాడు పేపర్. గత 20 రోజులుగా జగన్ కాలనీ వరదకు ముప్పులో గురై ఉంది. అయితే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరో పూర్తి స్థాయిలో సంధించిన పాపాన్ని అయితే పోలేదు. ఈరోజు జగన్ కాలనీ నుంచి ర్యాలీగా బయలుదేరి బాడిలో జమ్ము మడిలో ఊడుపు మడిలో అడ్డడి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ రోడ్డు ఎక్కి నేషనల్ హైవే మీద ధర్నా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేషనల్ హైవే మీద ధర్నా చేసిన తర్వాత అనంతరం ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేసాం. అయితే ఇప్పటికీ కూడా కనీసం ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ఎవరు స్పందించలేదు. పేరుకైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అని చెప్పేసి అయితే మాత్రం పేరైతే వచ్చింది. 20 రోజులుగా జగన్ కాలనీలో మంచిలు తెచ్చుకోవడానికి, తిండి తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే కనీసం మౌలిక సౌకర్యాలు ఏదైనా మౌలిక సౌకర్యాలు కానీ, జ్వరం వస్తే బయటికి తీసుకురావడానికి దారి లేని పరిస్థితి. గుండె లోట్ల నుంచి పైన నీరు ప్రవహిస్తూ ఉంది. ఉన్న దిక్కుని వెళ్దామంటే దారి లేదు. అధికారులు ఒక అరకొర అధికారులు ఏదో మేము వచ్చాము, మేము చూసాము అనిపించుకోవడానికి తప్ప నిన్న సాయంత్రం కొంతమంది అధికారులు వచ్చారు. ఏ విధమైన స్పందన లేదు. ఇప్పటికి ధర్నా చేస్తున్నా సరే తప్పించుకుని పారిపోవడం చూస్తున్నారు తప్ప ప్రజలకు ఇక్కడ ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళకి ఏమైనా సౌకర్యాలు కల్పించాలని వచ్చి రెస్పాన్సిబిలిటీగా పోయే ఒక నాయకుడు కానీ ఒక అధికారి కానీ లేకపోవడం చాలా దుర్మార్గం. అలాగే జనాలకి 20 రోజుల నుంచి అక్కడ ఉన్న తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, వైద్యం నీరసాలు వచ్చిన వైద్యం చేయించుకుందామంటే డాక్టర్ లేడు. ఏ ఒక్కరూ అంటే గొల్లప్రోలులో నగర పంచాయతీలో ఉన్న పేరు తప్ప ఊరి చివరిని కనీసం ప్రజలకు కానీ లేకపోతే గ్రామంతో కానీ ఏ విధమైన సంబంధాలు అయితే లేకుండా అయితే గొల్లప్రోలు నడుస్తూ ఉంది. స్కూల్కి పిల్లల్ని పంపుదామంటే దారి లేదు, ఏమైనా తెచ్చుకుందామన్న దారి లేదు. ఎంత లోతు మళ్ళలాంటి నడితే ఎంత లోతు నడిచి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమైనా కనీసం మంచి తెచ్చుకోవాలంటే పెద్ద పెద్ద పాములు అక్కడ ఏమున్నాయో ఏం చేయాలో అంటే ఒక అడవిలో అయితే ఎలా ఉన్నా బతుకుతామో అడవిలో కూడా కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటాం. అడవిలో కంటే దారుణంగా జగన్ కాలనీ ఉంది. కనీసం పట్టించుకోడు. అధికారిక పార్టీలో వాళ్ళు పట్టించుకోవట్లేదు, అధికారంలో దిగేసిపోయిన ప్రతిపక్షం పట్టించుకోవట్లేదు. అసలు అక్కడ మురిగిపోతే వద్దు అని అంటే బలవంతాన్ని అక్కడ కాలనీ ఇచ్చి ఒక్కొక్కరితో బలవంతాన్ని బెదిరించి కాలనీ కట్టించారు. 15 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న ఒక సుఖం అనేది అయితే మాత్రం ప్రజలకైతే కనిపించట్లేదు. ఇళ్ళు అయితే ఉన్నాయి, చుట్టూ మొత్తం అంతా బంధం. ఇంట్లో ఉంటే తిండి కానీ లేకపోతే ఇంకొకటి ఏ అవసరాలు లేవు అన్న పద్ధతిలో అయితే మాత్రం ఒక అడవిని తలపించే విధంగా జగన్ కాలనీ ఉంది. ఎన్నిసార్లు రోడ్డు ఎక్కినా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు మెమరాండాలు పెట్టినా సరే అధికారులు స్పందించకపోవడం చాలా దుర్మార్గం. దీన్ని అయితే మాత్రం వెంటనే స్పందించి మేము జగన్ కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి. ఈ 20 రోజుల్లో అప్పుడే 2 సార్లు వరద వచ్చిందండి. ముందుసారి వరద వచ్చినప్పుడు డాక్టర్ గారు, ఎంఆర్ఓ, ఈఆర్ఓ అందరూ వచ్చారండి.
వచ్చి మాట్లాడి మాకు పరిష్కారం చూపిందామనేసి వచ్చి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి కూడా ఇప్పుడు రాలేదు. జగన్ ఖాళీలో ఉన్నారా చచ్చిపోయారా అన్నారు. ఎవరు చూడలేదండి. ఆ రోజుని బట్టి కాళ్ళు నీళ్ళ మునిగిపోయి ఉన్నామండి. మొత్తం ఎలాగో మొబైల్ పిల్లల్ని మళ్ళీ కొట్టడానికి తీసుకెళ్ళిపోతున్నాయి. గ్యాల పరిష్కారం కొంది మా అబ్బాయి కాళ్ళు పడిపోయాడండి. అక్కడ ప్రమాదం కాక 5 మొబైల్ ఉన్నాడు కాబట్టి మా అబ్బాయిని కాపాడారండి. లేకపోతే మా పరిస్థితి ఏంటి? మాకు తాగడానికి వాటర్ లేదు, తినలేదు. బయటకు వచ్చేద్దామంటే దారి లేదు. మా సైకిల్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే 3 దారులు ఉన్నాయండి. మీరు ఇప్పుడు ఇలాంటి టికెట్ ప్రభుత్వం అలా వేసిస్తే మేము దారి తిప్పుతాం. మేము చుట్టూ దారి వేసేయండి. మేము మాకు 3 దారులు దారి పెట్టుకుంటుందండి. ఇలా మేము ఉందండి. మాకు ఇప్పుడు పిచ్చి వేయాలని మేము అడగట్లేదు కదండి. మాకు పిచ్చి కాదు, పిచ్చి మీకు వీలైనప్పుడు వేయండి. మాకు మేము దారి వేయండి. మాకు ప్రభుత్వం బట్టి మాటలు ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా జగన్ ఉన్నారు. ఏ చెప్పినా మమ్మల్ని అడిగిన లేరు. మాకు లేని మంచి వచ్చి బయటకు తెచ్చుకుందామంటే ఉంటే ఇక్కడే ఆర్ఎంపీ డాక్టర్ తీసుకున్నాను. మేము రాత్రి మీద ట్రీట్మెంట్ చేయించుకున్నామండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి దాని పవన్ కళ్యాణ్ స్పందించి మాకు దారి చూపించారని నేను ఎలా పవన్ కళ్యాణ్ అన్నా నీ పిఠాపురం ఆడపడుతుంది ఇలా బాధపడతావు. నడు కూర్చోబెడతావు అన్నా. నీకు ఎంత న్యాయం అన్నా? మేము దారి లేకుండా ఉన్నామన్నా. మంచినీళ్ళు లేకుండా దారి లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఉన్నామన్నా. నువ్వు ఎలాగైనా స్పందించాలి. పిఠాపురం తాలూకా అందరూ కూడా నా ఆడపడుతులు, నా కుటుంబం, నా వాళ్ళు అన్నారు కదన్నా. ఇవాళ నీ కుటుంబం వరదలో ఉంది. నీ కుటుంబంలో వరదలో కొట్టుకుంటా మమ్మల్ని వచ్చి చూడు. కొన్ని పార్టీ నుంచి కానీ మీ వెనకాల పట్టి గుర్తులు కానీ ఎవరు రాలేదు. కావాలని కనిపించాం. లేదు నువ్వు ఎక్కడొచ్చో మేము 20 రోజులు బట్టి వరదలో బాగా రాలేదు. మా దగ్గర వీడియో అందరండి అందిస్తామని మమ్మల్ని చూస్తామని ఎంతో ఆస్తులు ఆడపిల్లలు అందరూ చెప్తున్నాం.